హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీకి హ్యాపీ శివరాత్రి. శివునికి ఎంతో ఇష్టమైన స్వీట్ అనేది ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు గోధుమ రవ్వ, ఒక కప్పు బెల్లం తురుము అండ్ గీ, మిల్క్ కూడా అవసరమే ఉంటుంది. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో గీ అనేది యాడ్ చేసుకోవాలి. గీ అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ముందుగా కాజునైతే వేయించుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాజునైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ ఎండు కొబ్బరి అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎండు కొబ్బరి కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక కప్పు గోధుమ రవ్వను అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది కొంచెం దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే రవ్వ మాడిపోతుంది. ఇలా గోధుమ రవ్వ అయితే వేగిపోయింది కదా, అందులో ఒక కప్పు గోధుమ రవ్వకి మనం 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా రవ్వలో వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని కొంచెం హైలో పెట్టుకొని 5 to 10 minutes అయితే ఉడకనివ్వాలి. ఈ రవ్వ అనేది 5 to 10 minutes మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ అనేది 70% ఉడికే వరకు చూసుకోవాలి. ఇలా రవ్వ అనేది 70% ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతూ ఉంటుంది. అందుకోసమనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా 70% ఉడికిన తర్వాత అందులోకి 1 కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు కలుపుకోండి. రవ్వలో 2 రకాలు ఉంటాయి, మీకు ఏది ఫేవరెట్ అయితే అది తీసుకోండి. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత అందులో 1 కప్ బెల్లం తురుమునైతే యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చలేదు అంటే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తురుము అనేది కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. శివునికి ఎంతో ఇష్టమైన స్వీటు. శివరాత్రి రోజు శివునికి మన చేతులతోటి ప్రసాదం వండి పెడితే ఎంతో పుణ్యం. ఒక్కసారి చేసి పెట్టండి, ఎంత ఈజీగానో తొందరగానో అవుతుంది. ఇలా రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. అందులోకి ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవడమే. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.